నీ మార్గములన్నిటిలోనూ నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. నీ మార్గములను దేవునికి అప్పగించుకో. మీ ప్రతి ప్రయత్నమును నా దేవుని చేతికి అప్పగించుకోండి. దేవుని యొక్క ఆలోచన ప్రకారము నీవు నడుచుకున్న ఎడల ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను కాపాడి సంరక్షించువాడై ఉన్నాడు. మన స్వంత మార్గములో వెళ్ళి నష్టపోయి బాధను అనుభవించే కంటే దేవుని మార్గములకు మనలను మనం అప్పగించుకుందాము. అప్పుడే ఆయన తన దూతలను నంపి మనలను కాపాడి పాదములకు రాయి తగలకుండా ఆయన కృపలో ఎత్తి పట్టుకొనివాడై ఉన్నాడు. ఇంత మంచి దేవుని కలిగి ఉన్నాము. మనము ఆయన చేతికి అప్పగించుకుందుముగాక. మన ప్రతి భారమును, ప్రతి మార్గమును, మన ప్రతి ప్రయత్నమును దేవునికి అప్పగించుకొని నడిపించబడదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మా మార్గములన్నిటిలో మీరు తోడై అనుదినము అనుక్షణము కాపాడుచున్నందుకై మీ స్తోత్రం. పాదములకు రాయి తగలకుండా దూతలకు ఆజ్ఞాపించి మమ్మలను ఎత్తిపట్టి నడిపించుచున్న దేవుడవయ్యా, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి ప్రతి ప్రయత్నమును మీరు సఫలపరచండి. వారి మార్గాలను సరళము చేయండి. వారికి ఆటంకముగా ఉన్నవన్నీ తొలగించండి అయ్యా. వారి ప్రతి మంచి ప్రయత్నమును సఫలపరచండి నాయన. వారికి విరోధముగా ఎలాంటి సాతాను క్రియను పనిచేయడానికి వీల్లేదయ్యా. మీ కావలి కోటలో బిడ్డలను భద్రపరచి మీ రక్త ప్రోక్షణలో భద్రపరచుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఆయన తన దూతలను నంపి మిమ్ములను కాపాడి సంరక్షించువాడై ఉన్నాడు కనుక దేవునికి మనము అప్పగించుకుందుము గాక. ఆమేన్.